హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్తికందిత్ వరల్డ్. ఈరోజు మనం ఈ వీడియోలో హనుమంతుని యొక్క అద్భుతమైన దేవాలయం గురించి తెలుసుకుందాము. వీడియోకి వెళ్ళే కంటే ముందు మీరు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుని ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వారణాసిలోని సంకట్ మోచన్ హనుమాన్ దేవాలయం ఒక ఆధ్యాత్మిక శక్తి కేంద్రం. ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో గొప్ప కవి తులసీదాస్ గారు నిర్మించారు. ఆయనకు హనుమంతుడు ప్రత్యక్షమై ఈ స్థలాన్ని దర్శించమని చెప్పినట్లు పురాణ కథనం. ఇక్కడి హనుమంతుడిని సంకట్ మోచన్ అని పిలుస్తారు, అంటే సంక్షోభాలను తొలగించే దేవుడు. ఇది మామూలు హనుమాన్ ఆలయం కాదు. ఇక్కడ దోష నివారణ పూజలు, నరకబంధ విమోచన మంత్రాలు చేయబడతాయి. ఇందులోని విశేషం ఏంటంటే 2006లో ఉగ్రవాదులు ఈ ఆలయం మీద దాడి చేసినా ఆలయంలోని భక్తులకు ఏమీ జరగలేదు. ఈ ఘటన తర్వాత హనుమంతుని మహిమపై ప్రజల్లో అపారమైన నమ్మకం ఏర్పడింది. ప్రతి మంగళవారం, శనివారం వేలాది మంది భక్తులు హనుమాన్ చాలీస పారాయణం చేస్తారు. ఇక్కడ ప్రత్యేకంగా నరదోషం, శనిదోషం నివారణ పూజలు జరుపుతారు. ఈ దేవాలయానికి వెళ్ళడానికి విమాన మార్గం ఎంచుకుంటే వారణాసి లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయం నుంచి ఇది సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎయిర్పోర్ట్ నుండి ట్యాక్సీలు, ఊబర్ ద్వారా 45 నిమిషాలు చేరుకోవచ్చు. రైలు మార్గం ఎంచుకుంటే వారణాసి రైల్వే స్టేషన్ నుంచి ఇది 7 నుంచి 8 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. స్టేషన్ నుండి ఆటో కానీ, ట్యాక్సీ కానీ, లోకల్ బస్సులు కానీ అందుబాటులో ఉంటాయి. రోడ్డు మార్గం కనుక అయితే వారణాసికి అన్ని ప్రధాన నగరాల నుండి బస్సులు, ప్రైవేట్ వాహనాలు లభ్యమవుతాయి. వారణాసి బస్ స్టేషన్ నుంచి టెంపోలు, ఆటోలు ఈ ఆలయానికి తరచుగా వెళ్తూ వస్తూ ఉంటాయి. అంతే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్.